హలో హాయ్ అండి. నేను ఆల్రెడీ మీకు ఈ శారీస్ చూపించాను, మీరు గుర్తుపట్టే ఉంటారు. అయితే తీసుకునే వాళ్ళు ఎవరంటే తీసుకుంటారు, లేకపోతే ఫ్రాక్స్ కుట్టేసుకోవచ్చు అని చెప్పేసి. దీనికి బార్డర్ ఉంది కదా, ఇలాంటివి కాటన్వి చాలా స్మూత్గా ఉంటాయని చెప్పేసి నేను తెప్పించుకున్నాను. ఆల్రెడీ ఇందులోంచి కూడా 4-5 అనేటివి సేల్ అయిపోయాయి. ఆల్రెడీ 2 శారీస్ అయితే వెళ్ళిపోయాయి అనమాట. 5 వచ్చేసి మా ఇంట్లో మా అక్క వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం తీసుకున్నాను. ఫ్రాక్స్ కొంచెం స్మూత్గా ఉంటే పిల్లలు తొడుక్కోవడానికి చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అనమాట. అయితే వాళ్ళకు కూడా కుట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఫ్రాక్ స్టైప్లో నేను 2 కుట్టేసుకుందాం అండ్ వాళ్ళకు కూడా అని చెప్పేసి తీసేసుకున్నాను. అండ్ ఆల్రెడీ ఈ సారీ కూడా ఉందన్నమాట. అండ్ ఈ సారీ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇదే అండ్ ఇది కాంబినేషన్లో లాంగ్ ఫ్రాక్ కుట్టబోతున్నాను. అయితే నాకు ఇన్ని పెండింగ్ వర్క్స్ ఉండగా నాకు ఒక ఆఫర్ వచ్చిందనమాట. అది ఆఫర్ నేను వాల్యుబుల్ అయితే అనుకుంటున్నాను, కానీ అది మరి వెళ్ళాక తెలిసింది. అదేంటంటే ఇక్కడ పక్కన వాళ్ళ కూతురు వచ్చేసి కువైట్లో ఉంటారంట. అక్కడ మన కాటన్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసి పంపిస్తే 1200 అంట ఈచ్ డ్రెస్కి. ఇక్కడ వచ్చేసి 200 కదా. అయితే వాళ్ళు స్టిచ్చింగ్కి జస్ట్ 150 ఇస్తున్నారు. కటింగ్ మిషన్ మోటార్ అంతా వాళ్ళదే అన్నమాట. అయితే మనం 2 or 3 డ్రెస్సెస్ కుట్టేసుకుంటే సరిపోతుంది కదా. అయితే ఆఫర్ నాకు ఇచ్చారనమాట. అయితే వెళ్దాము అని చెప్పేసి ఇవన్నీ పెండింగ్లో పెట్టేసి 2 days వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అసలు ఒక్కటి కూడా జస్ట్ ప్యాంట్ మాత్రమే కటింగ్ చేసి ఇచ్చారనమాట. వాళ్ళు మిషన్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నారు, ఎవరు రావట్లేదని చెప్పేసి. అని ఇప్పుడు ఈరోజు వెళ్ళి చూడాలన్నమాట, కటింగ్ చేసి ఇస్తారా లేదా. మనకు డైలీ 2 pieces 3 pieces అన్న డ్రెస్సెస్ కుడితే కొద్దిగా లాభం అనేది ఉంటుంది. ఎందుకంటే 150 కదా మనకి ఇక్కడ డైరెక్ట్లీ నేను కట్ చేసి కుట్టినా సరే 200 250 300 కంటే ఎక్కువ ఇవ్వరన్నమాట. అయితే కటింగ్ వాళ్ళది అన్నీ వాళ్ళే కాబట్టి నాకు కొద్దిగా బెనిఫిట్ అయితే అనిపిస్తుంది. కానీ వాళ్ళు పీసెస్ కటింగ్ చేసి మనకి ఇవ్వాలన్నమాట. ఆంటీ హెల్త్ బాగాలేకుండే. అయితే మన కటింగ్కి వాళ్ళ కటింగ్కి ఎవరిదైనా సరే ప్రతి ఒక్కరి కటింగ్ డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళదే కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఎవరెవరి స్టైల్ వాళ్ళకు ఉంటుందన్నమాట. అయితే నిన్న అయితే వెళ్తే జస్ట్ పాయింట్ మాత్రమే కటింగ్ చేసి మిషన్స్ అన్నీ సెట్ చేసి తనకు హెల్త్ బాగాలేదన్నమాట. అయితే అలా అని చెప్పేసి జస్ట్ పాయింట్ ఒకటే కట్ చేస్తారు. అండ్ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, తను ఇలా చెప్తుంది ఏంటి తన గ్రోత్ ఏంటి అవన్నీ ఇంట్రడక్షన్ ఇచ్చేసి జస్ట్ నిన్న అదొకటి మాత్రం అయిందనమాట. ఇంకా ముందు చూద్దాం ఎలా అవుతుందో. అది నేను కంటిన్యూగా ఫర్దర్ చేస్తానా లేదా అంటే ఏమన్నారంటే స్టిచ్చింగ్ చాలా బాగుంది అన్నట్టు. నేను బోటిక్లో స్టిచ్చింగ్ చేసేదాన్ని పీస్ రేట్ లాగా నేర్చుకున్నాను. ఇంట్లో మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. బోటిక్లో కూడా ఫినిషింగ్ అది నాకు చాలా బాగొచ్చు. అండ్ నాకు చాలా నాలెడ్జ్ ఉంది. ఇక్కడ నేను కొత్త కాబట్టి ఊరికి కూడని కాబట్టి అంతా ఇక్కడ నాకు ఎవరు తెలియదు కాబట్టి నేను అంతలైతే ఆల్రెడీ నేను చెప్పాను. మా వాళ్ళందరూ నా దగ్గర కుట్టించుకుంటారు. అండ్ రెగ్యులర్గా అయితే బట్టలు ఎవరు కుట్టించుకోరు కదా, మెల్లమెల్లగా గ్రోత్ అనేది వస్తుంది. అండ్ నాకు మొన్నటి వరకు పిల్లలు ఉండే స్కూల్లో ఇప్పుడే జాయిన్ చేశాను. నేను మధ్యలో పెళ్ళైన 1 year ముందు కుట్టాను, తర్వాత వదిలిపెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ 5-6 years తర్వాత కుడుతున్నాను కాబట్టి కొద్దిగా టైం అనేది గ్రో అవ్వడానికి పడుతుందండి. ఏ పనైనా ఊరికే మనం అలాగే పైకి వెళ్ళిపోవన్నమాట. అయితే ఇంట్లో పని చేసుకుంటూ మేనేజ్ చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో. అండ్ ఈ డీల్ నాకైతే నచ్చింది, కానీ అది ఎలా ముందుకు వెళ్తుందో తెలియదు. అండ్ చాలా బాగుందని మాత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 200 250 300 కంటే మనకి ఎక్కువ రావు వర్క్ ఏమైనా కుట్టినా సరే. అయితే 150 ఇచ్చేసి మిషన్ తనదే, మోటార్ తనదే, అండ్ 50 రూపీస్ చేంజ్. ఎందుకంటే తనకు అంత బెనిఫిట్ వస్తుంది కదా. 1200 అనమాట. కువైట్లో అలాంటి వాళ్ళు అక్కడ ఎక్కువనే పర్చేస్ చేస్తారనమాట, మన దగ్గర తక్కువ. అంటే ఎక్కడ ఏరియాని బట్టి అక్కడ ఉంటుందన్నమాట. అంటే తనకు వచ్చేసి 300 తన కూతురికి తనకు 300 పడుతుంది. 600 ఇవన్నీ మా కొరియర్ ఛార్జెస్ మా స్టిచ్చింగ్ ఛార్జెస్ అన్నీ పోగా వాళ్ళకు 600 మిగిలితే హాఫ్ తీసుకుంటున్నారంట. అన్ని డీటెయిల్స్ అయితే చెప్పారు. ఇది బెనిఫిటా కాదా అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇలాంటి ఆఫర్ అయితే వచ్చింది. ఇది ఇంకా గ్రోత్ అయితే డైలీ 2 or 3 days కుట్టేసుకున్నా బాగుంటుంది. లేదంటే వదిలిపెట్టేసుకుని నా డ్రెస్సెస్ని స్టిచ్ చేస్తాను. కొన్ని రోజులు అయితే గ్యాప్ ఇద్దామని అనుకుంటున్నాను. ఇదండి, అందుకే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదన్నమాట. అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. నిన్న నుంచి కొద్దిగా హెల్త్ అనేది కొద్దిగా ఇదవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.